చేరి వచ్చిన మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపలో మరొక ఆదివారపు దినంలో ప్రభు యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించడానికి కూడి రావడం ప్రభు మనకి ఇచ్చిన ధన్యత. బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. మన ధ్యానంలో దేవుని వాక్యాన్ని లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచున్నటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టుకుంటూ ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతనెందుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టుకు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెడుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చడం తనలో తాను కోరను. మరియు ప్రభు ఇట్లను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాటల నుండి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన గురించి మొరపెట్టుకుని చూడగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కలుగునుడా. లేఖనాల కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. చదవబడిన లేఖనాలతో మేము మాట్లాడడానికి మేమే పార్టీ వారు నా తండ్రి. మీరే మా అందరితో మాట్లాడి ఈ ఆరాధన దినంలో ప్రభు విలువైన సంగతులు మా అనుదిన జీవితానికి ఈ వారంలో ప్రభు మాకేది అవసరమో నేను నేర్పించమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి వచ్చిన భాగం కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న వాక్యంలో గత వారంలో మనం ధ్యానం చేస్తాం. లూకా సువార్త 18వ అధ్యాయానికి ఈ గ్రంథానికి ఏం పేరుందంటే ప్రార్థన అధ్యాయాన్ని మనం చూసుకున్నాం. ఈ గ్రంథంలో మనము మరలా వాటి మీద ధ్యానాలు చేయలేదు, కానీ కావాల్సిన విషయాలు మాత్రమే మనం గమనించేద్దాం. ఇందులో 5 ప్రార్థనల గురించిన విషయాలు మనం గమనించాం. సరే, గత పాఠంలో విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలి అన్నది మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివితే ఇందులో కొందరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. రెండవది ఒక విధవరాలు కనిపిస్తుంది. మూడవది మన ప్రభువు కనిపిస్తాడు. నాలుగవది నీవు నేను కనిపిస్తాను. అంటే ఈ వచనాల్లో ఇందులో వ్యక్తిత్వం యొక్క విషయాలు ఇందులో రాయబడ్డాయి. ఇప్పుడు మనం చదువుకున్నది ఎవరంటే దేవుని వాక్యం సమయానుకూలంగా మనము దాటిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చదువుకున్న వ్యక్తి 2వ వచనంలో చూస్తే దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకుండా ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేనని చూస్తున్నాం. అంటే పట్టణం పేరు మాత్రం రాయబడలేదు, కానీ ఒక పట్టణంలో ఉన్నాడు. అతడు న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే ఆ పట్టణానికి తానే ఆధిపత్యం చలామని చూస్తున్నాం. ఇప్పుడు కాలం కాదు, కానీ అప్పుడు కాలం ఏమంటే ఊరి పెద్దలు అంటారు. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏం చెప్తే శాసనం అదే. న్యాయాధిపతి లక్షణము కలిగిన వాడిగా చూస్తూ ఉన్నాం. ఇతను గురించి మనం చదివితే 3 విషయాలు ఇతనిలో మనం గమనించవచ్చు. ఈ న్యాయాధిపతిలో ఉన్న లక్షణాలు మనం ఆలోచన చేస్తే నేడు నా జీవితాల్లో కూడా ఉన్నాయి ఈ లక్షణాలు. దేవునికి భయపడని వాడు, మనుషులంటే లెక్కలేని వాడు. ఎందుకని? తాను ఒక న్యాయాధిపతి. ఏమండి, పోలీసులు డ్యూటీ చేసే వ్యక్తి ఎవరికైనా భయపడతాడండి? పోలీసులకు భయం ఉంటుందా? ఉండదు. కోర్టులోకి వెళ్తే నీలాంటి నాలంటూ కోర్టులో కొంత ఎట్టుంటుందా? దడ భయం ఉంటుంది. అదే లాయర్కి కదండి. ఆపరేషన్ థియేటర్ నువ్వు నేను వెళ్ళి చూడాలంటే భయం, కానీ డాక్టర్కి నిజమే. ఎందుకంటే వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళ ఉన్నారు కాబట్టి వాళ్ళు భయపడరు. కానీ మనిషి జీవితాల్లో ఎలాంటి వ్యక్తినా, అది ఏ రంగంలో ఉద్యోగాల్లో ఉన్నవాడైనా కొన్ని సందర్భాల్లో భయపడిన పరిస్థితులు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో భయపడే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మనం చదివితే అసలు ఎవరికి భయపడలేకపోతే ఎంత ధనం ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత బంధువర్గం ఉన్నా, ఎన్ని ఆస్తుపాస్తున్నా ఏ వ్యక్తి అయినా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. కానీ ఈ వ్యక్తి ఎలాంటి వాడు? దేవుడంటే భయం లేనివాడు. భయం లేని వ్యక్తికి బాధ కలిగింది. అలాంటి పరిస్థితులు దేవుడు నేర్పించాడు. కొన్ని సందర్భాల్లో మనుషులకు భయపడకపోయినా దేవుడు భయము కలిగించే పరిస్థితులు గుండా బాధలకు నడిపిస్తాడు. ఆమె విసిగించినట్టుగా ఉంది.
ఆయన జీవాధిపతి, ఆయన న్యాయాధిపతి. దేవుని వాక్యంలో చూస్తాం, ఆయన జడ్జి వహిస్తాడు. ఒకరోజు ధవల సింహాసనం మీద ఆయన ఆసురుడై తీర్పు తీర్చే రోజు ఉన్నది. అందుకే మనం అనేక సందర్భాల్లో వస్తానన్న యేసు రాకమానుడా, తెస్తానన్న బహుమానం తేకమానుడ మనం పాట పాడతాం. ప్రభు వస్తాడు, బహుమానాలు ఇస్తాడు. అయితే నీ నా గురించి లెక్క కూడా అడుగుతాడు. నిన్ను గురించి నన్ను గురించి ఒకరోజు లెక్క ఉన్నది. అందుకే దేవుని లెక్కలో మనం ఒకరోజు ఆయన ఎదుట నిలబడి చెప్పగలిగిన వారమే ఉండాలి. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడుగా చూస్తున్నాం. ఎన్నో విషయాలు ప్రభువుని గురించి న్యాయాధిపతి అనే సంగతులు బైబిల్లో మనము ఎరుగుతుంది. ఇక్కడ ఉన్న న్యాయాధిపతి ఎలాంటివంటే అతనికి ఏం పేరు తెలుసని? న్యాయాధిపతి కానీ అతనికి పేరు ముందు ఒకటి, న్యాయానికి ముందు ఏం కనిపిస్తుంటే అన్యాయస్తుడు. అంటే న్యాయము లేకుండా జీవించేవాడు, ఉన్నది లేనట్టుగా మాట్లాడేవాడు, లేనిది ఉన్నట్టుగా చెప్పేవాడు మనం చూస్తాం. ఒక దైవజనుడి దగ్గరికి ఒక ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఒక బహిరంగ సభలో ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా, మాకు ఒక సమస్య ఉంది, దానికి పరిష్కారం మీరు జరిగించాలని అడిగారు. అప్పుడు ఆ అడుగుతున్న సందర్భంలో నేను కూడా ఉన్నాను. వాడిద్దరు యవనస్తులు, ఆ యవనస్తులు సేవకుల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అమ్మ మీ సమస్య ఏంటి అని అడిగితే, అయ్యా మేము లాయర్ ఉద్యోగం చేస్తున్నాము, మా ఉద్యోగంలో మాకేమి లేదంటే సంతోషం లేదు, రెండవది న్యాయం లేదు, మూడవది దుఃఖముల మధ్యలో మేము ఉన్నాం. ఉద్యోగంలో ఉన్నామని పేరు మాత్రమే ఉంది, కానీ మాకేమి లేదు, సంతోషం లేదు, న్యాయం లేదు. మేము ఎలాంటి వారం అంటే న్యాయాన్ని అన్యాయంగాను, అన్యాయాన్ని న్యాయంగా చేస్తాం. ఇప్పుడు మేము ఏమి చేయాలని అడిగారు. ఇప్పుడు దైవజనుడు ఏం చెప్పాలండి? అదే ప్రశ్న నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? ఇప్పుడు మీరు చెప్పండి. మిమ్మల్ని అడిగితే మీరే చెప్పగలరు. ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఏంటి, లాయర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు అదే ప్రశ్న నిన్ను అడిగితే ఒక విశ్వాసిగా, ఒక ఆత్ముడిగా ఏం చెప్పగలరు? అలా వృత్తి ధర్మం, దేవుని ధర్మం కావాలా, వృత్తి ధర్మం కావాలని అడిగితే దేవుని ధర్మం కావాలి. కానీ ఇదే ప్రశ్నకు ఆ దైవజుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒకే మాట చెప్పి రెండో మాట కూడా మాట్లాడారు. ఆయన చెప్పమాట, దేవుడికి ఏది ఇష్టమో అది చెయ్యి, దానికి మించి రెండో ప్రశ్న అడుగుతుంది, నీకు ప్రేమపూర్వకమైన వందనాలు, మీరు ఇక బయలుదేరన్నాడు. ఎందుకంటే ఇంకెన్ని చెప్పినా అక్కడ జరిగేది ఒక మాటతో చెప్పి మౌనంగా వెళ్ళిపోయాడు అంతే. మరొక ప్రశ్న అవకాశం కూడా మరొకరికి ఇచ్చాడు అవకాశం. కళ్ళ ముందు నేను చూస్తూనే ఉన్నాను. డాక్టర్ ఎన్ జైపాల్ గారు ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఆ సభలో నేను అనబడుకున్నప్పుడు ఎదురుగా ఆయన అన్నాడు, నేను ఇక్కడున్నా, ఆమె ఇక్కడ మాట్లాడుతుంటే అప్పుడు విన్నాను. చిత్తూరులో జరిగిన విషయం బహిరంగ సభలప్పుడు ఒకే మాట చెప్పి మౌనంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆలోచించాను నేను కూడా, నిజమే కదా, వాళ్ళు న్యాయాధిపతులుగా ఉన్నారే కానీ ప్రజలకు మేలు జరిగించారు, కానీ న్యాయాన్ని అన్యాయంగా మారుస్తారని. అయితే దేవుని వాక్యం చెప్పబడుతున్న మాట మనం చూస్తుండగా, అన్యాయస్తుడని పేరు కలిగిన వాడే, న్యాయాధిపతి పేరు ఉంది కానీ అతని ముందు అన్యాయం ఉంది. అందుకే అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. యేసు క్రీస్తులు కలిగిన వారు ఎలాంటి వారు కూడా న్యాయం కలిగిన వారుగా ఉండాలి. అన్యాయము కానీ అక్రమాలు కానీ పాల్పడకూడదు. ఒకరి పరుల సొత్తుము మనం ఆశించకూడదు. ఏమండి, దారిలో పోతుంటే ఒకవేళ ఒక చైన్ దొరికిందనుకో ఏం చేయాలి? ఒకవేళ డబ్బు దొరికింది, 2000 రూపాయల నోటో 1000 రూపాయల నోటో ఒక కట్టో దొరికింది, ఏం చేయాలి? మామూలు లోపల వాడు ఏం చేస్తాడంటే సంతోషంగా ఖర్చు పెడతారు. కానీ ఒక విశ్వాసి నీకేం దొరికినా దైవ సన్నిధిలో అది చేర్చేవాడు. ఎందుకంటే అది మనది కాదు. వాడు దారిపోసుకున్నాడు, బాధపడతాడేమో, కానీ పొందుకోగలిగింది దేవుని సన్నిధికి వెళ్తే ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే అంత డబ్బు దొరికినా, అంత బంగారు దొరికినా ఆశించకుండా ఇచ్చింది. దేవుడు మనసు ఎరిగిన వాడండి. దేవుడు మన మనసు ఎరిగిన వాడు. ఒక విశ్వాసిగా మనము ఎలాగునంటే న్యాయమైన జీవితం జీవించాలి. ఎందుకంటే మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన న్యాయాధిపతి కుమారుడుగా, కుమార్తెలుగా నీవు నేను ఉండగా మనం ఎలా ఉండాలనిపిస్తుంది? న్యాయం కలిగే వారంగా ఉండాలి.
జీవితాల్లో న్యాయం కలిగిన జీవితంతో సాగిపోవాలి. అన్యాయస్తుడిగా ఉన్న వ్యక్తి జీవితం దగ్గరికి ఇక్కడ ఒక విధవరాలు వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. అసలు అలా అంటే అన్యాయస్తుడికి ఏముంటుందంటే నెంబర్ 1 భయము లేనివాడు. నీతి నిజాయితీ ఉన్నవాడికి ఏముంటది? భయము భక్తి ఉంటది. నీతి నిజాయితీ లేని వాడికి భయము ఉండదు, భక్తి ఉండదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, నీతి నిజాయితీగా జీవించే వారిలోనే భయభక్తులు ఉంటాయి. పవిత్రంగా జీవించే వారిలో భయభక్తులు కలిగిన జీవితం ఉంటుంది. దేవుని దృష్టికి తమ్ముడు తాము తగ్గించుకున్న వారిలో నీతి నిజాయితీలు ఉంటాయి. దేవుడంటే పవిత్రతను జీవించే వారిలో నీతి నిజాయితీ ఉంటుంది. కానీ నీతి తప్పిందంటే వాడు అన్యాయస్తుడే. అన్యాయస్తుడు కాబట్టి అతను ఏముందంటే నీతి లేదు, రెండవది అతను భయము లేదు. అసలు దేవుడంటే భయం లేదండి. సృష్టించిన దేవుడికి మానవుడు భయపడలేకపోతున్నాడు. మానవుడు కొన్నిసార్లు అసలు ఏం దేవుడు అంటాడు. ఏమంటే సృష్టించిన దేవుడినే నమ్మిన విశ్వాస అయినా నమ్మని వాడైనా ఏమంటారు తెలుసండి? ఏం దేవుళ్ళే కానీ అంటారు. నిజమే, మానవుని యొక్క పరిస్థితులు గుండా వారు సాగినప్పుడు అటువంటి విషయాలు చూస్తున్నాం. భయము లేని వాడు భయము లేని జీవితం జీవిస్తున్నాడు. దేవుడంటే భయం లేదు, మనుషులంటే భయం లేదు. ఎవరిని లెక్క చేయలేడు. ఎవరంటే అతనికి ఆయన దగ్గర నిలబడడానికి మాట్లాడడానికి అధికారం లేదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా వినేవాడు కాదు. పేరే అన్యాయస్తుడు. అన్యాయస్తుడి దగ్గర పోయి నాకు న్యాయం చేయబడి జరిగించగలుగుతుందా? కష్టమే. కానీ ఇక్కడ అతని జీవితంలో ఎలాంటివంటే భయపడిన వాడిగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాను. ఈ న్యాయాధిపతులు 2వ లక్షణం చూస్తే మనుషులు లక్ష్య పెట్టని వాడు. దేవునికి మనసు ఇచ్చిన వాడు మనుషులు లక్ష్య పెడతాడు. దేవునికి మనసు అయిన వాడు, దేవునికి భయపడిన వాడు మనిషి అంటే లెక్క కూడా చేయడు. అంతే కదా మనిషి జీవితం మనం చూస్తున్నాం. మనం బాగా ఆలోచించాలి. దైవ వ్యక్తిలో పెరుగుతున్న ఏ వ్యక్తి అయినా సరే లోకానికైనా దేవునికైనా భయపడే జీవితం ఉంటాడు. ఒక వ్యక్తి దైవసులో పెరిగిన వాడు పెద్ద చిన్నకు గౌరవిస్తాడు. అదే దేవుని సన్నిధిలో పెరిగిన వాడు, లోకానుసరిగా పెరిగిన వాడు మనిషి అంటే భయం ఉండదు, కుటుంబం అంటే గౌరవం ఉండదు. అయితే అతడు మనుషులను లక్ష్య పెట్టిన వాడని చూస్తున్నాం. మనుషులను లక్ష్య పెట్టక ఉండినను 4వ వచనంలో చూస్తున్నాం. ఎందుకంటే అతను న్యాయాధిపతి, ఎందుకంటే అతడు అన్యాయస్తుడు కాబట్టి లెక్కలేని జీవితం జీవిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు గుండా జీవించే అనుభవం కలిగిన వ్యక్తిగా మనం అతను గమనిస్తున్నాం. ఈ రోజు కూడా అలాంటి వారి దేవుడు అంటే లెక్క పెట్టడం, దేవుడు అంటే విలువ లేదు, లక్ష్య పెట్టని జీవితాలు నేటి దినాల్లో ఎంతో మంది కనిపిస్తున్నారు. చూద్దాం రండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయాన్ని చదువుకుందాం రండి. మొదటి వచనం యెషయా గ్రంథం 31:1. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా విచారింపకయు. చూడండి, పరిశుద్ధ దేవుని ఏం చేయాలంట? మనుషులు లెక్క లేదు. లెక్క లేదు మన భాష చెప్పండి, విలువ లేదు. మనుషులంటే విలువ లేదు, లెక్క లేదు. ఒక వ్యక్తి జీవితంలో విలువ ఇవ్వాలన్నా లెక్క పెట్టాలన్నా ఏముండాలి? ఎదుటి వారి జీవితం ఇది కాదా? అవునా కదా? నీ స్థానము, నీ స్థితి, నీ గౌరవం విలువనిస్తుంది. ఒకవేళ లోపల అధికారిగా ఉండొచ్చు, ముందర నమస్కారం పెడితే వెనకాలే చెప్తారా ఇన్ని మాట్లాడతారు. మానవ స్వభావం అది. ముందర అధికారి ఉండి గౌరవించవచ్చునేమో కానీ వెనకాల ఎన్ని మాట్లాడతాం. మన ఉద్యోగాలు పని పాటలు మనం చూస్తాం కదా, ఆయన మనకంటే అధికారి కాబట్టి నమస్తే పెడతాం ముందరేమో, వెనక్కి వెళ్తారట ఇతనంత అన్యాయస్తుడు, ఇతను అసలు వేస్ట్ ఉద్యోగానికి పనికిరాడు, అసలు ఉద్యోగమే చేయడు అని మనం మాట్లాడతాం. అయితే మనుషుల యొక్క లక్ష్య పెట్టిన జీవితం, దేవుని కూడా లక్ష్య పెట్టిన వారిగా ఉన్నారు. దేవుడంటే లక్ష్య పెట్టిన వారి జీవితంలో లక్ష్యాలు నెరవేరవు. ఈ పదాన్ని జాగ్రత్తగా అండి. దేవుని లక్ష్య పెట్టిన వాళ్ళు మన జీవితాల్లో లక్ష్యాలు నెరవేరవు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకో మైండ్లో. దేవుని లక్ష్య పెట్టిన వారు మన అనుదిన జీవితంలో మన లక్ష్యాలు ఆయన లక్ష్య పెట్టడు. అంతే కదా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారు
నిలబడి మన వరవడ సవరణ ద్వారా మన అనుదిన జీవితాల్లో 10 మంది మనం లక్ష్య పెడతారు. దేవునికి గౌరవ స్థానం ఇచ్చేది ఒక పక్క అయితే, వ్యక్తిత్వ జీవితాల్లో కూడా ఎదుటి వారి విషయంలో మనం అంటే లక్ష్యాలు కలిగిన వారే ఉండాలి. నాకెవరు గౌరవించలేదు, నన్ను ఎవరు మర్యాదించలేదంటే కారణం ఏమి? మనం ఆలోచించుకోవాలి. ఎదుటి వారు ప్రశ్నించకూడదు. వారు నాకు మర్యాద ఇవ్వలేదు, వారు నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు విలువ ఇవ్వలేదని ఎట్టిస్తారు? వాళ్ళు లక్ష్య పెట్టలేకపోవడానికి కారణం అన్యాయస్తుడు. దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉండగా దేవుని పరిశుద్ధ నామానికి ఎవరైతే లక్ష్య పెడతారో వాళ్ళ లక్ష్యాలు నెరవేరుతాయి. వాళ్ళ జీవితాలు అలక్ష్యాలు ఉండవు. దేవుని లక్షణాల ద్వారా మన అనుదిన జీవితంలో మనం పెంపొందించుకోవాలి. దైవ లక్ష్యాలతో మనం నిలబడాలి. దైవ లక్ష్యాలు ఎప్పుడు వస్తాయి? దైవ లక్ష్యాలు ఎప్పుడు వస్తాయంటే, దేవునితో అనుదిన సంబంధాలతో జీవిస్తున్న కొద్దికి మనం దైవ లక్షణాలతో నింపబడతాం. కాబట్టి మన జీవితాలు అలా ఉండాలి. ఇంకా చూడండి, కీర్తన 28వ కీర్తన చదువుకుందాం. కీర్తన 28:5. కీర్తన 28వ అధ్యాయము 5వ ఆచరణ చదువుకుందాం. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. యెహోవా కార్యాలు లక్ష్య పెట్టరు. తర్వాత ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. అది యెహోవా కార్యాలు, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు వారు లక్ష్య పెట్టరు. దేవుడంటే భయభక్తులు లేదు కాబట్టి, మనుషులన్నా దేవుడంటే లెక్క లేదు కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది? దేవుని కార్యాలు లక్ష్య పెట్టరు. దేవుని మందిరం మన ఇల్లు ఎలాగైతే ఉంటుందో, సంఘ విషయాలు ఒకరోజు కాకపోయినా ఒకరోజు మన ఏం ఒకరోజు కాకపోయినా ఒకరోజు అందరూ పెద్దవారు కావచ్చు, పిల్లవాడు కావచ్చు, యవనస్తుడు కావచ్చు, బాధ్యత మా అమ్మ చేస్తా ఉంది, నేను చేయడానికి వీలు లేదు. అమ్మ చేసేది అమ్మే, నాయన చేసేది ఆయనే, కొడుకు చేసేది కొడుకే, కూతురు చేసేది కూతురుకే. అంతే కదా? చాలా మంది ఇలా పోల్చుకుంటారు. మా కొడుకును పంపించాం కదా, మా కూతురు పంపించాం కదా, మా వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకే. రేపు నిన్ను అడిగితే నీ సంగతి ఏంటి? దేవుని కార్యాల్లో నీ కుమార్తెలేనా, నీ కుమారులేనా, నువ్వు లేదా? లేక నువ్వు మాత్రమే నీ కుమారులు లేరా? ఎదుటి వారిని మనం అడగాలంటే కూడా మనం ఏం చేయాలి? నువ్వెందుకు రాలేదంటే వాళ్ళు వస్తున్నారా లేదా? ఒక వ్యక్తిని ప్రశ్నిస్తున్నప్పుడు మిగిలిన కూడా మనల్ని చూపిస్తున్నాయి. నిజమే. మన జీవితాల్లో దేవుని లక్షణాల మీద, దేవుని కార్యాల మీద మనం ఆలోచన చేయాలి. ఎంతో పని మన జీవితాలు ఏంటండి? ఆడకు పోవాలి, ఏడకు పోవాలి, అద్దెచ్చుకోవాలి, అద్దెచ్చుకోవాలి. ఇదే మన ఆలోచన. వాస్తవ భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి జీవిస్తున్నాం. అలాగే దేవుని కార్యాల మీద ఏం చేయాలి? ఒక పిల్లవాడు ఇంట్లో ఉన్నప్పుడు తల్లి వంట చేస్తుంటే ఎట్లుంటుందండి? ఆ తల్లి మనసు ఎట్లుంటుంది మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్పారు? గట్టి చెప్పాలి. బిడ్డ పైన ఉంటుంది, రెండోది వంట మీద చేస్తున్నారు. బిడ్డను చూసుకుంటా వంటని చేస్తున్నా చేయదు తల్లి. సంఘం కూడా అలాగే ఉండాలి. నీ కుటుంబ జీవితమే కాదు, సంఘ జీవితం కూడా అలాగే ఉండాలి. తప్పదు. చెప్పేవాడు నేనైనా, వినేవారు మీరైనా. ఈరోజు చేయకపోవచ్చు, రేపన్నా దేవుని పని నేను చెయ్యాలి. దేవుని పనిలో మనంతో బాధ్యతగా ఉండాలి. ఎవరు బాధ్యత దేవుడు వారు చేయాలి. పరిచయం చేసేవారు పరిచయం చేయాలి, పాడేవారు పాడాలి, ప్రార్థించేవారు ప్రార్థించాలి, బోధించేవారు బోధించాలి. మిగిలిన వారు దేవుని మందిర పని చేయని వారు కూడా ఉండకూడదు. ఒకరోజు దేవుని దగ్గరికి పోతే మన కుటుంబం మీద, ఏం బాబు నువ్వు దేవుని మందిరం పని చేస్తావు బాబు అని అడిగితే, ఎస్ఐ అనే చేస్తాను ఎస్ఐ అని ధైర్యంగా చెప్పగలిగిన దమ్ము రావాలి. అది బాల్యం నుంచి మన పిల్లలకు నేర్పిస్తే రేపు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు తయారవుతారు. కాబట్టి మనం ఆలోచించాలి. పరిచర్య అన్నది బయట కాడ నుంచి ఎక్కడి వరకు రావాలి, డైరెక్ట్ ఇక్కడికి రాదు. ఎక్కడి నుంచి రావాలా? చెత్త దోసే కాడ నుంచి పరిచయం రావాలి, చివరికి స్థానానికి రావాలి. డైరెక్ట్ గా బోధకు రాకూడదు. అప్పుడు ఏం రాదు? అనుభవం రాదు. చెప్పేదంటూ కూడా అంత హృదయపూర్వకంగా చెప్పలేదు. అక్కడ నుంచి ప్రారంభించి ఇక్కడ దాకా వస్తే దేవుడు ఇక్కడ వరకు నిలబెడతాడు. ఆ లక్ష్యాలకు మనం సాగిపోవాలి. దేవుని కార్యాల మీద లక్ష్య పెట్టిన వాడు మన కార్యాలు ఎలా లక్ష్య పెడతాడు? మన కార్యాలు లక్ష్య పెట్టాలంటే మనం దేవుని కార్యాల మీద లక్ష్యం ఉంచాలి. ఒక గురి ఉండాలి.
కొన్ని సంఘాలు. సరే ఎట్టయితే 5 నిమిషాలు ఇచ్చారు. 5 నిమిషాలు 5 ముక్కలు చెప్పాను నేను. 5 ముక్కల తర్వాత మరలా అయ్యా వీలుంటే మరొక సమయం మీరు మాకు ఇస్తారని అడిగారు. 5 నిమిషాలు 5 ముక్కలు చెప్పారు. పాటన పాడు వాక్యం అని చెప్పన్నారు. 5 నిమిషాలు పాట వాక్యం 2 ముగించాను నేను. ఈ రోజుల్లో మీరు ఆలోచించేటప్పుడు అర్థమైపోయింది మన మందిరం ఎంత ఫ్రీగా ఉంది. ఎవరన్నా చేయొచ్చు. ఇప్పుడు చేయడం లేదులే నేను. ఒకప్పుడు చేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి, ఊరికే సోంబేరిగా ఉన్నాను. పరిచయుడు వర్తమానికుడు మాత్రమే. ఇప్పుడు ప్రారంభంలో చేస్తాం, ఇప్పుడు చేయడం లేదు. ఎందుకంటే ముందున్న వారికి అవకాశం ఇచ్చి పరిచయ బాధ్యతను వారికి ఏం చేస్తాం, అప్పగించి చేయమని చెప్తున్నాం. అది అనుభవం, అది ప్రాక్టీస్. చేయలేకుండా కాదు, చేత కాకుండా కాదు. ఇన్నేళ్ళు చేయాలి, ఇప్పుడు చేయలేమా? అర్థమైంది అనుకుంటా నా భావన. నేను అర్థం చేసుకోవడానికి విషయాలు చెప్తున్నా. నేను ఒక పరిచయం చేయడానికి ఇన్నేళ్ళు చేసినప్పుడు ఇప్పుడు చేయలేమా? పెద్దలక్కడ ప్రభు దగ్గరికి ఆలోచన పూర్వకంగా, జ్ఞానపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా, సిద్ధపూర్వకంగా వస్తున్నాం. ఈరోజు దైవ మందిరం ఆరాధన, ఆయన ఆరాధించాలి. యెహోవా కార్యములు శ్రద్ధగా చేస్తే లక్ష్య పెట్టకపోతే కుదరదు అని చూస్తూ ఉన్నాం. కీర్తనలు 119వ కీర్తన చూడండి బైబిల్లో. 119వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుందాం. ఏం రాయబడుతుంది అక్కడ వాక్యం? నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు. నీ ఆజ్ఞలు అనగా దేవుని వాక్యం. లక్ష్యం అంటే చేయడం ద్వారా. తర్వాత నాకు అవమానము కలుగనేరదు. అబ్బా, అవమానం లేకుండా బ్రతకాలంటే ఆయన వాక్యాల ప్రకారం జీవించాలి. ఆయన మాటల మీద లక్ష్యం ఉంచాలి. దేవుని మీద గురి ఉండాలి. దేవుని మీద మనస్సు ఉండాలి. అప్పుడు మన జీవితంలో అవమానాలు రావు, నిందలు రావు, అవహేళనలు రావు. దేవుడు మనల్ని కాపాడతాడు. ఈ మనస్సు కలిగి ఈరోజు మనం బయట వెళ్ళాలి. ఈ లక్షణంతో మనం బయటికి వెళ్ళాలి. దేవుని కార్యాల మీద మనసు. నీ ఇంటి మీద ఉన్న మక్కువ ఏమిటి? నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షింపజేయుచున్నదన్నాడు. నిజమే. ఈ మందిరం మీద నీకేమన్నాడు? ఒక బాధ్యత ఉండదు. మా సంఘం అని చెప్పడానికి నీ బాధ్యత ఎంత? అందుకే బ్రదర్ల సభ అందరూ సమానం, అందరూ పనిచేయాలి. ఆలోచన చేద్దాం. ఈ వచ్చిన భాగాలు బట్టి మనకు అర్థమే మాట. దేవుని వాక్యం ప్రకారం ఆ లక్షణాలతో దేవుని వాక్యాన్ని మనం లక్ష్య పెట్టినప్పుడు సిగ్గు నొందకుండా ఉంటామని చూస్తాం. దీన్ని బట్టి మనకేమంటే దేవుడి మీద మనకు అచంచలమైన, మన కుటుంబం ఎంతో, మన సంఘము కూడా మన ఇంటి కంటే మన సంఘం మీద మొక్కు కలిగాడు. దేవుడు క్షేమాన్ని కలిగిస్తాడండి. ఆమె చెప్పిన తర్వాత మన జీవితాల్లో ఆలోచించే హృదయపూర్వకంగా ఎంత మాత్రం వాస్తవ విషయాలు. మన జీవితంలో దేవుడి స్థానం లేకపోతే ఈ స్థానమే ఉండేది కాదు. ఆయనకు స్థానం, ఆయనకు ప్రాథమ స్థానం ఇవ్వడం ద్వారా నేడు మనం సజీవులుగా నిలిచి ఉన్నాం. ఆయనకి ఇవ్వబడిన బాధ్యత, మనకి ఇవ్వబడిన బలం, మనకి ఇవ్వబడిన జ్ఞానం, మనకి ఇవ్వబడిన ధనం ఆయనకి ఇవ్వడం ద్వారా. అందుకే నీ ఘనము, నీ ధనము ప్రభు యేసుదే. మన బలం, మన సమయం, మన జ్ఞానం దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మనిషి జీవితంలో చూస్తున్నాం. ఒక సంఘానికి వెళ్ళి వర్తమానం చెబుతున్నాను. ఏమ్మా రాలంటే ఆదివారం కదా ఆయన కూర అప్పుడు ఉండి కొద్ది నుంచి కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంకేం చేయాలి? ఎందుకు రాలేకపోతానంటే వంట చేసుకుని తినేసి వస్తున్నారు, అందుకు ఆలస్యాలు అవుతున్నాయి. ఇప్పుడు దేవుని మీద మొక్కు నేను అడిగానమ్మా, నువ్వు వంట చేసుకో లక్ష్యంగా తినేసి వచ్చినావు, మరి సంఘంలో వంట ఎవరు తినేది అడిగినా, ఇక్కడ వంట చేసి పెట్టే ఎవరు తినేది అడిగినా అంటే ఏంది ఆయన అడిగింది? అదే మా వాక్యం అని అడిగిన. వాక్యం తినాలా? అప్పుడు ఏమర్థమైంది? వాళ్ళకి ఇంకా దేవుని జ్ఞానం లేదు. అసలు వాక్యాన్ని భక్షించమని యేసయ్య గ్రంథం 2వ అధ్యాయం చూస్తాం. వాక్యం పెందరకడిన దేవుని సన్నిధిలో తినడానికి ప్రయత్నం. వారం అంతా ఆలోచిస్తాం వాక్యం కోసం. ఏ వర్తమానం ప్రభు ఎలా అందించబడాలి? దేవుని వాక్యం మీద మక్కువ మనకు అవసరం. ఆ వాక్యం ఇంటి అనుదిన జీవితంలో ఏమవుతాం? నూతనమైన బలం పొందుతాం. కొంతమంది లాక్డౌన్ దినాల్లో చూస్తున్నాం కదండి, వాక్యాలు కొన్ని సంఘాలు లేకపోతే నీరసలిపోయి ఉండి, మందిరం లేదండి, మనశ్శాంతి లేదండి, మీరైనా మందిరం నడిపించుకోవడం దేవుడికి స్తోత్రం, మాకు అది కూడా లేదు, ఇంట్లోనే కూర్చుంటున్నాం, ఏందో బతుకిట్లా ఉంది,
దేవుని సన్నిధి పోయింది అనుకునేవారు ఎంతమంది లేరండి? ఇప్పుడు వాళ్ళకంటే మనం ధన్యులం. దేవుడు అవకాశం ఇచ్చాడండి దేవుని వాక్యం వినడానికి. కాబట్టి ఈ వాక్యం చెబుతుండగానే మన అనుదిన జీవితాల్లో అన్వయించుకోవాలి. లక్ష్య పెట్టని వాడని చూస్తాం. ఇక మూడో విషయాలుగా అతని జీవితంలో మనం ఆలోచన చేద్దామండి. రాయబడిన మాటలో చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 18:5 ఏం రాయబడుతున్నప్పుడు చూద్దాం త్వరగా. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోదారముండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకుంటున్నాడు చూస్తాం. అంటే ఒక వ్యక్తి మీద ఆలోచనకు వచ్చాడు. అన్యాయస్తుడు ఎవరి మాట విన్నవాడు ఏమయ్యాడు? ఆలోచించేవాడిగా చేశాడు. అంటే కారణం ఏంటంటే కింద వచ్చే వాళ్ళు ఉన్నాయి అతని జీవితం. విధవరాలి ద్వారా అతను ఏమయ్యాడు? విధవరాలి ద్వారా మార్పు కలిగింది. అసలు లెక్క పెట్టినవాడు దేవుడంటే బైబిల్ ఏనాడు, మనిషి అంటే లెక్క పెట్టినవాడు ఇప్పుడు ఏం జరిగింటే కొంత ఆలోచిస్తున్నాడు. ఎందుకని ఆలోచన అంటే పడుకుంటే ఆయనకి ఏం లేదు. మీరు ఊహించుకోండి, ఇంకా పడుకుంటే నెమ్మది లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వేనట్టుగా ఆమె ప్రత్యక్షమై ఉంటుందేమో బహుశా. మాటి మాటికి ఆమె మరి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. తెల్లారి లేస్తే ఎదురుగా నేను అనుకో ఎట్టుంటదా? మీరు ఆలోచన. పెందలక నిద్ర లేస్తే ఆయన గడప ముందు రనుకోని అనుకో ఏముంటదా? రోజు మాటికి అనుదినము అన్న మాట ఉంది. అలా చేసినందు వలన ఆయన మనసు ఏమైపోయిందంటే అసలు కొంతకాలం ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోతే గమ్మును ఒప్పుకోలేదంటే నువ్వెట్ట ఒప్పుకోమని ఒప్పించింది. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆలోచింపజేసేటట్టుగా చేసింది. అసలే ఆలోచన కర్తలు మనకి ఎంతైనా మేలు కదండి. దేవుని వాక్యంలో ఆలోచన చెప్తే ఎరగలేకపోతున్నారు. యోబు గ్రంథం చూడండి, బైబిల్లో ఆలోచన మాట మీద 3 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. యోబు గ్రంథం 36:26. ఆలోచించుము దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. దేవుడు మహోన్నతుడైన దేవుని సర్వ లోకం ఏమనడి ఎరగలేకపోతుంది. అన్ని దేవుడు ఒకటే కదా అంటారు. అన్ని దేవుడు ఒకటి. ఈ దేవుడికి పెళ్లి లేదే, ఈ దేవుడు ఆయన జన్మించడానికి ఏ దేవుడు జన్మించలేదే. ఇట్లా మనం విమర్శిస్తే లోకానికి విరుద్ధం. మా దేవుడే గొప్ప, మీ దేవుడే గొప్ప అంటారే. ఏది మీరు తీసుకుని అంటారే, ఏది మీరు తాకనంటారే అంటారు. నిజమే, దేవుడు చెప్పింది మనం చేస్తున్నాం. కానీ లోపలాగా మాట్లాడు. అన్ని దేవుళ్ళు ఒకటే లేని అంటారు. అన్ని దేవుళ్ళు ఒక దేశ ప్రభు జన్మించుకుని ఉండేది అన్ని దేవుళ్ళ కరెక్ట్ కాదు ఏమండి? కన్యమేరీ గర్భం ముందు పాపం లేకుండా పవిత్రంగా జన్మించడు. ఇంకే దేవుడైనా అలా జన్మించడా? 2వ పాయింట్. ఆయన సిలువ బట్టి ఏ దేవుడైనా సిలువ పడ్డా? 3వ పాయింట్. ఆయన చనిపోయి తిరిగి లేచినగా ఏ దేవుడైనా లేచాడా? లేదా. మరి అన్ని దేవుడితో ఎలా సమానం? ఈ ప్రశ్నలు మనం అడిగితే లోకానికి విరుద్ధం. వాదించు వారితో వాదించకాని ఉంది. పౌలు గారు ఒక తర్కం జరిగినప్పుడు మీరు వాదించు వారితో వాదించక భేదములు పెట్టుకోక విడిచిపెట్టమన్నారు. గలాట రచ్చ చేసుకుని కొంచెం ఎంచోపిన జనాతనం ఉంటుంది. ఎవరో సర్దుకుని ఇవ్వాలి పోతే ఏమవుతుందా? ఆరిపోయిన తర్వాత మళ్ళా పోయి పెట్రోల్ పోస్తే ఆరిపోతుంది. దాని మీద పెట్రోల్ పోస్తే మళ్ళీ ఏమవుతుందా? అట్లా మండిస్తే ఆరిపోయిన దాన్ని మరలా ప్రయత్నించకూడదు, మరలా చేయకూడదు, దాన్ని మళ్ళా కలబెట్టకూడదు, ఆడికి వదిలేవాలి. కానీ అది వివాదం అలా ప్రారంభమైనట్టు మళ్ళీ ఎక్కువైపోతుంది. అసమాధానం ప్రారంభమవుతాయి. ఇంకా గంటలు ఒకరి తర్వాత ఒకరు ఇంకా జనం ఎక్కువైపోతారు. ఆలోచన చెందాలి. ఆలోచనలు దేవుని యొక్క మహోన్నతుడైన దేవుని ఎరగకుండా పోతున్నారు. సత్యం తెలుసుకోలేకపోతున్నారు. సత్యం ప్రకటించినా కానీ వాళ్ళు విరోధులుగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం వరకు మనం అందించాలి. చూస్తూ ఉన్నాం. కీర్తన 16వ కీర్తన 7వ చరణాన్ని చదువుకున్నాం. 16వ కీర్తన 7వ చరణం. అతని ఆలోచన త్రిప్పివేయబడడానికి గల కారణం ఏమిటి? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. కదండి, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. అమ్మా, నీకు ఆలోచన ఎవరిచ్చేది?
చెప్పినప్పుడు చెప్పాను నేను. మనం ఎవరు? బైబిల్ ఏమని రాసిందా? అది చేస్తే ఇటు పోసుకోవాలి, ఇది చేస్తే ఇటు పోసుకోవాలి. మనం ప్రభువుకి లోకానికి మనం చూపించాలి. మనం చూస్తామంటారు అన్న మీరు పోసుకోరా, మీరు క్రిస్టియన్స్ గా మీరు పోసుకోండి. నేను చెప్పినా వాళ్ళే చెప్తున్నాను. లోకానికి మనం కనిపించాలండి. లోకానికి మనం కనిపించాలి. క్రీస్తు ప్రతిబింబం మనం ఎదుటి వారికి ఇవ్వాలి. ఏదో నమ్ముకున్నావా, ఆరాధన చేస్తాం, పాట పాడినవా, వాక్యం చెప్పి రొట్టె పిలిచినవా, ఆరాధన అయిపోయి వెళ్ళిపోయినావా, అది కాదు. ఇంక వాళ్ళు చెప్పినట్టుగా మనం చేస్తే ఆలోచన. మనం ప్రభు పిల్లలు, దేవుని ఆలోచన ప్రకారం మనం నడవాలి. దేవుని తలంపుల ప్రకారం మనం సాగిపోవాలి. మనకు ఒక ఆలోచనకర్త ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆలోచనకర్త ఎలాగొస్తాడంటే వాక్యం చేత నీకు ఆలోచన చేపిస్తాడు. దీన్ని బట్టి దేవుని వాక్యం వినాలా లేదా? ఏమండి, నీకు ఎంత జ్ఞానం అని ఉండొచ్చు, కొన్ని సందర్భాల అర్థం మాకేమైనా బైబిల్ గ్రంథం తెలియకపోతే మాకన్నా అనుభవం కలిగిన వారు అడుగుతారు. ఎందుకని? వాడు దైవ జ్ఞానం కొంతనే నేర్చుకుని ఉంటారు. ఆలోచనకర్తలు. ఒక సెల్ ఫోన్ కొంటే 10 మంది అడుగుతున్నాం, ఒక బండి కొంటే 10 మంది అడుగుతున్నాం, ఒక టీవీ కొంటే 10 మంది అడుగుతున్నాం, ఒక స్థలం కొంటే 10 మంది అడుగుతున్నాం. అడుగుతున్నాం లేదా? అంటే ఆలోచించి అందరిని అడిగి కనుక్కొని వస్తూ కొంటున్నాం. నిజమా కాదు? అలాగైతే దేవుని వాక్యం ప్రకారం ఆయన చెప్తున్న వాక్యాన్ని మనం విని అలా ఆలోచించి అనుసరించడం దేవుడికి ఎంత మొత్తం. ఇప్పుడు ఈ వాక్యం ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు అనుకో, ఇప్పుడు అనుసరించకుండా పోతారు. అందుకే వాక్యాన్ని వీలున్నప్పుడు వినండి, వీలున్నప్పుడు కలవండి. 1 గంట దేవుడితో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు మీరు ఎంత దీవెన పొందుతారో అనుభవించండి. చాలా మంది అనుభవానికి రాలా, ఇంకా అనుభవించబడితే తెలుస్తుంది. చెప్పాం కదా గత వారంలో ప్రకటించినట్టుగా 8 తెల్లారితే 7 పోతే సాయంకాలం 4 గంటలకు 3 గంటలకు వచ్చేవాళ్ళం. అనుభవం, ఆశ, దేవునితో ఉండాలని ఒక తృష్ణ, ఆలోచనకర్తలు మనకు దేవుడే చూస్తూ ఉన్నాం. 32వ కీర్తన చూద్దాం. 32వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. 32వ కీర్తన 8వ చరణం ఏం రాబడుతుంది మనం గమనిద్దాం రండి. నీకు ఉపదేశం చేసేదను, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆయన బోధించి నీకు ఆలోచన చెప్తాడు. బోధ చెబుతున్న చోట నువ్వు ఉండాలి. బోధ ఎవరు కావాలి? కుటుంబంలో అందరూ కావాలా? నీకు ఒక్కరికే కావాలా? దీన్ని బట్టి ఇప్పుడు ఎవరు రావాలి? ఆదివారం ఒక్కరోజు అటెండెన్స్ కాదు, నువ్వు ఒకటే కాదు, నీ కుటుంబం. ఆలోచన చేద్దాం. అంటే జ్ఞానం కలిగి ఉండి ఒక వయస్సు మీదకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రతి కార్యక్రమానికి ఉండడానికి మనము మన కుటుంబస్తులు కావాలి. ఇంతకుముందు చెప్పాను, మనం ఒక్కరు ఇద్దరు సరిపోదండి. ప్రభు నమ్ముకొని ఆరాధించే వాళ్ళందరూ ఏ కార్యక్రమైనా కలవాలి. ఏ ఇల్లైనా ఎక్కడైనా ప్రభుత్వ కలవడానికి ప్రయత్నం చేయాలి. అది దేవుని వాక్యం బోధిస్తుండగా ఆ బోధన మనం వినాలి. ఏమి బోధన పోతే ఇంకో బోధన నచ్చాలనుకుంటే సరే వాళ్ళు ఇష్టం. ఎదుటి వారి స్థానిక సంఘ బోధన వినకుండా పక్కన సంఘాల బోధనతో తల్లి పాలను నువ్వు త్రాగకుండా ఏమండి మరి ఆలోచించాలి. సంఘమని వాక్యాన్ని ఖచ్చితంగా వినాలి. గత పాఠంలో మనం ఎలా బోధించాం. ఆలోచన చెబుతున్న వ్యక్తి దేవుడే, బోధిస్తున్నది దేవుడే. ఆ బోధలో ఉండి విని నువ్వు ఆ వాక్య ప్రకారం జీవిస్తే నీకు ఆలోచన దేవుడు చెప్తాడు. ఏది ఆలోచన అంటే ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆలోచనకర్తలు ఉండటం మనకెంతైనా రక్షణకరం. ఆలోచన చెప్పాలి. ఒక మంచి చెడు చెప్పే వాళ్ళు కావాలి మనకు. అందుకండి తల నిలిచిన వారు ఉండాలి. సంఘాలలో సేవలో అనుభవం కలిగిన వారు కావాలి. పరిచయంలో అనుభవం కలిగిన వారు కావాలి. ప్రార్థనలో అనుభవం కలిగిన వారు కావాలి. వాక్య దేవుడు అనుభవం కలిగిన వారు వర్తమానం మనం వినాలి. మనకెంతైనా ఆశీర్వాదాలు. వాక్యం సంఘంలో బోధిస్తూ ఉండగా కాబట్టి ఆ బోధ మనం వినడం ద్వారా మనకెంతైనా ఆశీర్వాదకరం. ఈ వచనాలు మనం చదువుతూ ఉండగా ఈ న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అతని లక్షణాలు మనం గమనిస్తూ ఉండగా దేవునికి భయపడిన వాడు, మనుషులు లక్ష్య పెట్టిన వాడు. అయితే తాను చేయబడిన పరిస్థితి, నేను న్యాయము చేయను అని అనుకున్నవాడే న్యాయం జరిగించడానికి పూనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఆమె వస్తే
రక్షించబడ్డానికి ఆమె చేసిన ప్రయత్నం, ఆమె పడిన కష్టం, ఆమె ఎదురు చూపులు, ఆమె గురించి ధ్యానం చేసే అనేక వచనాలు ఉన్నాయి. సమయానుకాలంగా మనం ముగిస్తున్నాం కదా. ఈ వచనాల్లో రాబడుతున్న విషయాలు మనం గమనిస్తున్నాం. ఆమె గురించిన వివరాలు కొన్ని విషయాలు చెప్పి నేను దాటిపోతాను. ఇప్పుడు ఆమె ఇంతవరకు ఎవరు కూర్చున్నాం? అన్యాయస్తుడైన న్యాయాధిపతిని కూర్చున్నాం. ఇక మిగిలిపోయినది ఎవరు ఈ భాగం? నెక్స్ట్ విధవరాలు ఉన్నది. ఈ విధవరాల లక్షణాలు 5 పాయింట్లు ఉన్నాయి. అవుట్లైన్ మాత్రం చెప్తాను. ఏంటంటే అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరికి ఆమె మాటికి వెళ్ళింది. ఆమె ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దేవుని దగ్గరికి మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఇక్కడ ఆయన స్థానంలో మనం ఉంచుకోవాలి. ఆ విధవరాలి స్థానంలో నీవు నేను ఉన్నామని ముందే చెప్పాను. దేవుని దగ్గరికి పెందలకడనే మనం పోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. నా ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు. దేవుని దగ్గరికి ఎవరు రావాలి? మనమే రావాలి. అందరూ రావాలి. వీలున్న వాళ్ళందరూ కూడా రావాలి. సమయం ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి. దేవుని దగ్గరికి రావాలి. ఆమె న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. న్యాయాధిపతి ఆమె దగ్గరికి రాలా, ఆమె న్యాయాధిపతి దగ్గరికి పోయిందమ్మా. చాలా మంది ఈ రోజులో ఉంటే దేవుడు నాకు మేలు చేస్తే, దేవుడు నాకు కనిపిస్తున్నా, ఆమె దగ్గరికి వచ్చి కనిపించాలంట. చాలా మంది వితండంగా ఆలోచిస్తారు. దేవుడు నాకు కానీ కనిపిస్తే, దేవుడు నాకు కానీ మేలు చేస్తే అప్పుడు వస్తా. నువ్వు వస్తే ఎంత, నువ్వు రాకపోతే ఎంత, ఎవరికా అని అంటే ఆయన వారికి అర్థం కాదు. అర్థమైన రీతిలో మనం వారికి ఎదుటి వారికి మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అజ్ఞానంలో ఉన్నారు, ఏమైనా మాట్లాడతారు. జ్ఞానం వచ్చిన తర్వాత తప్పు తెలుసుకుని సాక్షి చెప్తారు. ఒకప్పుడు నేను అజ్ఞానంలో మాట్లాడాను, ఇప్పుడు దేవుడు ఆలోచనతో నేను మాట్లాడుతాను. అది ఎప్పుడు అవుతుందంటే దైవం ముందు పెరుగుతుంటే అనుభవం వస్తుంది. ఆమె అన్యాయస్తుడి దగ్గరికి, ఆ న్యాయాధిపతి దగ్గరికి ఆమె వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఇవి నేను వెళ్ళాలి. వెళ్ళినంత మాత్రమే కాదు, ఆమె అడిగే స్వభావం ఉన్నది. అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమన్నది. ప్రభు దగ్గరికి వెళ్ళి మనకి ఏ న్యాయాలు కావాలో మనం ఆయన అడగాలి. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు 7:7 మత్తయి సువార్త ప్రకారం. ప్రభువుని అడిగితే ధారాళంగా సమస్తమును ఆయన మనకు అనుగ్రహిస్తున్న వాక్యాలు చూస్తాం. మూడవది ఆమె చేసిన పని మాటికి వెళ్ళింది. ఏమంటే ఎట్టపోయిందంటే మందిరానికి మాటికి మంగళవారం దొరికితే మంగళవారం, గురువారం దొరికితే గురువారం, శుక్రవారం ఉంటే శుక్రవారం, శనివారం ఉంటే శనివారం, ఆదివారం ఉంటే ఆదివారం. ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఆయన ఎప్పుడు ఉంటారు కనుక్కొని పోతాం. మన అవసరం తీరేదాకా ఎమ్మెల్యే దగ్గర పోతాం లేదా? ఇక దిక్కు ఆయనే అన్నప్పుడు ఒక దిక్కు ఆయన పుత్తూరు దగ్గర పోయి ఒక సైన్ తీసుకున్న అంత కూడా పనిచేసిన ఆయన ఫోటో మీద అటెస్ట్ చేసి చేయాలి. మళ్ళీ నేను అడగపోలేను. పుత్తూరు పోయేసి వచ్చాను, అది ఫోటో మీద అటెస్ట్ చేసి అడిగాడు, మామూలు సంతకం పెట్టించాడు. మళ్ళా ఫోటో కోసం మనం ఏం చేయాలి? మళ్ళా ఎవరు అవసరం? సార్ మీరు సంతకం పెట్టి మర్చిపోయినారు కానీ మా ఇంటికి వచ్చి మళ్ళీ సంతకం పెడతారని దానికి అవుతుందా? గ్రూప్ 1 గెజిటెడ్ ఆఫీసర్ ఆయన. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరు పోవాలా? లేదా సార్ మీరు వచ్చాడు మా దగ్గరికి అంటే వస్తారా అని అంటాడు. అని ఆలోచన. మన అవసరమైనప్పుడు మాటికి. ఇప్పుడు దేవునితో అప్పుడప్పుడు అవసరమా, రోజు అవసరమా? ఇప్పుడు పోవాలా? రోజు పోవాలి. మాటికి పోవాలి దేవుని దగ్గరికి. ఆదివారం పోయించాలి సాలే. కొంతమంది అంటారు మనం పోయిన ఆదివారం మళ్ళీ పోవాలి రోజా? కొంతమంది అడిగే ప్రశ్న అండి, నేను పోయించిన మళ్ళా పోవాలి ఈరోజా? ఏమ్మా ఈరోజు పోకపోతే? తెలియని వాళ్ళు మాట్లాడే విషయాలు ఎన్నో ఉంటాయి. మనం జ్ఞానం ఎరిగిన అనుకోండి, ప్రభు సహవాసం సాగిపోతున్న వారు మాటికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. వీలున్నప్పుడల్లా ప్రభుత్వం మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. మాటికి వెళ్ళే అనుభవం కలిగిన వారు ఉండాలి. ఆ తర్వాత చూడండి, ఆమెలో ఉన్న లక్షణం తొందర పెట్టే స్వభావం కలిగింది. ఏం చేస్తుందంట? చదువుకుందామా రండి, నేను ముగిస్తున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక. ఆమెకు తొందర, ఆమెకు అవసరం, ఆమెకు న్యాయం కావాలి. ఏమిటి? తొందర కలిగిన జీవితం చూస్తున్నాం. మనిషి జీవితంలో ఎన్నో తొందరలు ఉన్నాయి కదండి, ఎన్నో తొందరలు ఉన్నాయి. కీర్తన 42:5 ప్రకారం కృంగిపోవడంలో తొందర. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. మనిషికి తొందరపాటు ఎక్కువ, దుడుకుతనం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆతృవం కదండి మనం చూస్తున్నాం. మనిషి
జీవితాలు. ఒక న్యాయం జరగడానికి తానుకున్న ప్రతివాదికి న్యాయం జరగడానికి ఆమె తొందర పెట్టిన జీవితం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఆమె జీవితంలో తను ఏమైతే అనుకున్నదో, ఏదైతే అడిగిందో దాని జరిగేదాకా ఆమె విడిచి పెట్టలేదు, సాధించుకోగలిగింది. అందుకే తనలో తాను న్యాయం తీర్చునని చెప్పింది. చివరికి ఆ సంగతుల గురించి దేవుడు చెప్తూ కిందకు వచ్చేప్పటికి ఒక న్యాయాధిపతి చేసినట్లుగా దేవుడు దివారాత్రులు తను మొరపెట్టే వారికి ఆయన న్యాయము తీర్చడా అన్న సంగతితో ముగించాడు. అంటే దేవుని యొక్క జోక్యం అక్కడ మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో చివరికి ఎవరు వచ్చారంటే యేసు ప్రభువు భూలోకానికి వస్తే నేను విశ్వాసాన్ని కనుగొందునా అన్నాడు. విశ్వాసులకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే కష్టం. విశ్వాసులుగా ఉండడానికి కొరకు ప్రభు తన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నిన్ను నన్ను రక్షించడానికి రక్తమే కార్చి ప్రాణం పెట్టాడు. ఆ వైపు ప్రభు వైపు మనం చూద్దాం. ప్రభు మన జీవితాల్లో ఏ లక్షణాలతో సాగిపోమండో అలా సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించుగా కాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ దయలో నీ కృపలో ప్రభువా, ఆరాధన ధర్మ ప్రభువా, రెండో వర్తమానం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు వందనాలు. వచ్చిన ఒక్కొక్కరిని మీరు నిండారుగా దీవించి నీ కృప ఆశీర్వాదాలతో బలపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఆశీర్వాదాలతో మీ మేలుతో నింపినైనా కాపాడి ప్రభువా, ఆరోగ్యమును, ఆనందమును, ఆయుష్ను, అభివృద్ధిని కలిగించి చేపడిన ప్రకటనల ద్వారా ప్రతి ఆశీర్వాదం వారు అనుకున్న జీవితాలు మీరు కలిగించమని సహాయం చేయమని మోకరించి ప్రతి ఒక్కరు నిండారుగా దీవించి నీ కృపలో కాపాడమని మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు వందనాలు. తిరిగి మేము ఎలా కలిసి కూడి ప్రభువా మీ సన్నిధిలో ప్రభు ఎలా మేము కనపరచడానికి మాకు అవకాశం మరొకసారి దయచేస్తామని మా రక్షకుడు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును బట్టి ఆరాధన కూడికతో ముగిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.